హాయ్ ఆల్. సో మీరందరూ తమ్నేల్లో చూసినట్టే నేను రిజైన్ చేసేసాను. సో ఈ రోజే నా లాస్ట్ వర్కింగ్ డే అనమాట. అందుకే ఆఫీస్కి వెళ్తున్నా ల్యాప్టాప్ అండ్ ఐడి కార్డ్ సరెండర్ చేయడానికి. సో బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ రెండు ప్రిపేర్ చేసేసాను. ఆ తర్వాత విన్నీని మమ్మీ వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టడానికి వెళ్తున్నాము. మమ్మీ వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టి ఆ తర్వాత నన్ను శ్రీమన్ క్యాబ్ దగ్గర డ్రాప్ చేస్తాడనమాట. లాస్ట్ టైం ఆఫీస్కి వెళ్ళినప్పుడు విన్నీని వదిలిపెట్టినప్పుడు టక్కన వెళ్ళిపోయింది. ఈ రోజు మాత్రం అస్సలు బండి దిగట్లేదు అనమాట. అర్థమైపోయినట్టుంది మేము వదిలేసి వెళ్ళిపోతున్నామని. కొంచెం సేపు ఏడ్చిందంట మేము వెళ్ళిన తర్వాత కొంచెం సేపటికి సెట్ అయిపోయిందంట. సో ఇంకా నేను ఆఫీస్ కి స్టార్ట్ అయిపోతున్నాను అండ్ క్యాబ్ కూడా వచ్చేసింది. ఫాస్ట్ గా వెళ్ళిపోతున్నాను. సో ఈ రోజు ఆఫీస్ కి వెళ్తుంటే చాలా బాధేస్తుంది. ఎందుకంటే ఈ రోజే లాస్ట్ డే. సో 3 months నుంచి అంటే మనకి నోటీస్ పీరియడ్ ఉంటుంది కదా, 3 months నుంచి తెలుసు ఓకే జూలైలో నాకు లాస్ట్ వర్కింగ్ డే ఉంది అని. ఇప్పుడంతా ఏం అనిపించలేదు, కొంచెం కూడా బాధేయలేదు. కానీ ఈ రోజు మాత్రం చాలా బాధేస్తుంది. నాకైతే క్యాబ్ జర్నీలో చాలా మెమరీస్ ఉన్నాయి అండ్ నాకు బెస్ట్ ఫ్రెండ్స్ కూడా దొరికారు ఇక్కడే. అండ్ నేను వర్క్ చేసిన ప్రతి ఒక్క ప్రాజెక్ట్ వాజ్ సూపర్ గుడ్. మేనేజర్స్ కూడా చాలా బాగుండే వాళ్ళు. నాకైతే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు. నేను ఆల్మోస్ట్ లాస్ట్ 1-2 years నుంచి నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూనే ఉన్నా. మధ్యలో కొన్ని మంత్స్ వెళ్ళాను అంతే. నార్మల్ గా అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ కి పర్మిషన్ లేదనమాట మా ఆఫీస్ లో. డెఫినెట్ గా 3 days రావాల్సిందే. కానీ నా సిచ్యువేషన్ అర్థం చేసుకొని ప్రీవియస్ మేనేజర్స్ అందరూ నాకు చాలా సపోర్ట్ చేశారు. సో ఇంకా ల్యాప్టాప్ షట్ డౌన్ చేసి వాళ్ళకి ఇచ్చే టైం వచ్చేసింది. సో ల్యాప్టాప్ అయితే ఫస్ట్ సరెండర్ చేసేసాను. ఈ రోజు ఆఫీస్ కి మా వాళ్ళు ఎవరు రాలేదన్నమాట. నేను ఫాస్ట్ గా ల్యాప్టాప్ సరెండర్ చేసేసి ఐడి కార్డ్ కూడా సబ్మిట్ చేయడానికి వెళ్తున్నాను. ఇక్కడ నుంచి ఇలా నడుచుకుంటూ వస్తుంటే పైన బ్యాక్ సైడ్ క్యాబ్ జర్నీ అని కనిపిస్తుంది కదా, అక్కడ ఒక 2-3 ఫొటోస్ తీసేసుకున్నా. తర్వాత ఐడి కార్డ్ కూడా సబ్మిట్ చేసేసాను అండ్ ఇంకా ఇంటికి వెళ్దామని చెప్పి బయలుదేరాను. సో ఇంకా వెళ్తూ ఉన్నా మా ఫ్రెండ్స్ మధ్యలో కాల్ చేసి కలుద్దామన్నారు. సో కలుద్దామని చెప్పి రాయదుర్గ్ దాకా బస్ ఎక్కాను. నాకైతే క్యాబ్ జర్నీలో ఎంత మంచి ఫ్రెండ్స్ దొరికారంటే మేక్ మై లైఫ్ ఈజీ. చాలా చాలా మంచి ఫ్రెండ్స్ దొరికారు. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ క్యాబ్ జర్నీ. చాలా బాధేస్తుంది కానీ మా ఫ్రెండ్స్ ని కలుద్దానికి వెళ్తున్నా కాబట్టి కొంచెం హ్యాపీ. సో ఇంకా బస్ దిగి ఆ తర్వాత పైకి వచ్చేసాను మెట్రోలోకి. సో ఇక్కడికే వస్తా అన్నారు మహేంద్ర అండ్ ధను. పాపం స్పందన నా కోసం వరంగల్ నుంచి వస్తుంది మార్నింగ్ లేచి. కానీ క్యాబ్ ఏదో ఇష్యూ అయింది అందుకని చెప్పి స్పందనాన్ని మిస్ అయిపోయాము. సో ఇక్కడ నుంచి మేము మాగాని రెస్టారెంట్ కి వెళ్తున్నాం అనమాట. ఇన్స్టాగ్రామ్ లో చూసి వెళ్తున్నాము. సో మేమైతే ఎక్స్క్లూజివ్ గా మాగానికి సపరేట్ రెస్టారెంట్ ఉంటుంది అనుకున్నాం, కానీ ఇది ఫుడ్ కోర్ట్ లో ఒక రెస్టారెంట్ అనమాట. లిటరలీ ఫుడ్ మాత్రం అమేజింగ్ ఉంది. చికెన్ ఫ్రై, మటన్ కర్రీ అండ్ గోంగూర చికెన్ ప్లస్ అన్లిమిటెడ్ రైస్. నిజంగా చెప్తున్నా చాలా టేస్టీగా ఉంది. అండ్ మేము ప్రాన్స్ కర్రీ కూడా తీసుకున్నాం మిక్స్. నేను మహేంద్ర నాన్ వెజ్ అండ్ ధను వెజిటేరియన్. సో ధను పనీర్ బిర్యానీ తీసుకుంది అండ్ మేము నాన్ వెజ్ థాలి. ఇక్కడే నాకు ఫుల్ అయిపోయింది ఫుడ్. మా వాళ్ళు డెజర్ట్ తినాలని చెప్పి ఇక్కడికి తీసుకొని వచ్చారు. సో నేను కూడా సర్లే వీళ్ళు తిందాం అంటున్నారు కదా అని చెప్పి వచ్చేసాను. ఆ తర్వాత వీళ్ళు సడన్ గా సర్ప్రైజ్ చేశారు. నాకు కేక్ కట్ చేపించారు. నేను ఇంకా క్యాబ్ జర్నీ నుంచి వెళ్ళిపోతున్నానని. సో ధను ఇప్పుడు మా కంపెనీ కాదనమాట, ధను వేరే కంపెనీ అండ్ మహేంద్ర ఒక్కడే మా కంపెనీలో ఉన్నాడు అండ్ తేజు కూడా ఉంది. సో ఇప్పుడు కేక్ ఎందుకు కట్ చేపిస్తున్నారని మీరు అనుకోవచ్చు, లైక్ రిజైన్ చేస్తే కేక్ ఎందుకు కట్ చేపించాలి అని. బట్ మా ఫీలింగ్ ఏంటంటే ఇప్పుడు మేము రిజైన్ చేసి ఇంకొక హార్డ్ స్టెప్ తీసుకోబోతున్నాం. సో దాని గురించి జస్ట్ దే ఆర్ కంగ్రాచులేటింగ్ మీ. సో ఐఎమ్ లిటరలీ వెరీ బ్లెస్డ్ టు హ్యావ్ ఫ్రెండ్స్ లైక్ దిస్. సో ఈ కేక్ గురించి మాట్లాడాలంటే ఎంత టేస్టీగా ఉందో, నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది, అంత టేస్టీగా ఉంది. మేము అలానే మాట్లాడుకుంటూ తినేసాం అనమాట. ఆ తర్వాత ఇంకా అందరం కలిసి కొన్ని పిక్చర్స్ తీసుకున్నాము అండ్ కొంచెం సేపు అయ్యాక ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోయాము. సో ఈ జర్నీ ఎండింగ్ వచ్చింది అండ్ నేను చాలా నేర్చుకున్నాను క్యాబ్ జర్నీలో. సో మా టీమ్మేట్స్ అందరికి నేను పర్సనల్ గా మెసేజెస్ చేశాను అనమాట. నేను క్యాబ్ జర్నీ వదిలేసి వెళ్ళిపోతే నేను ఈ చాట్స్ అన్ని యాక్సెస్ చేయలేను. సో నేను ఇవన్నీ మెమరీస్ లాగా ఉంటాయి అని చెప్పి నా కెమెరాలో స్టోర్ చేసుకున్నా. సో నేను మెయిన్ గా సుందర్ గురించి చెప్పాలి. ఆయనకు ఆల్మోస్ట్ 50 years ఉంటాయి. ఆయన మా మేనేజర్స్ కే మేనేజర్. ఆయన నన్ను ఎంత మోటివేట్ చేశారో. యాక్చువల్లీ ఆయనకు అవసరం లేదు ఒక ఎంప్లాయీ దగ్గరికి వెళ్ళి వాళ్ళని మోటివేట్ చేయాల్సినంత, అండ్ ఆయనకు టైం కూడా ఉండదు, అంత బిజీ పర్సన్. కానీ ఆయన కొంచెం టైం తీసుకొని కాల్ స్కెడ్యూల్ చేసి నన్ను ఎంత మోటివేట్ చేశారు. లిటరల్ గా ఒక 1 hour నన్ను కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇచ్చారు. సో పర్సనల్ లైఫ్ లో గానీ ప్రొఫెషనల్ లైఫ్ లో గానీ డెఫినెట్ గా హార్డ్షిప్స్ ఉంటాయి. మొత్తం ఎప్పుడు ప్లెయిన్ గా ఉండాలి, ఎప్పుడు హ్యాపీగా ఉండాలంటే ఉండము. సో మాక్సిమం కుదిరినంత వరకు ట్రై టు బి లాజికల్ దెన్ బీ ఎమోషనల్ అని అన్నారు. సో ప్రతిదీ మనం తలకెక్కించుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ట్రై టు బి స్ట్రాంగర్ అండ్ జస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ బేబీ అండ్ యువర్ హస్బెండ్. అండ్ టు ద పీపుల్ హూ హర్ట్ యూ, జస్ట్ కర్మ విల్ రిప్లై దెమ్. సో వాట్ యూ గివ్ ఇస్ వాట్ యూ గెట్. సో జస్ట్ స్టే పాజిటివ్ అని అన్నారు. ఇలా చాలా మంచి మాటలు చెప్పారు, విచ్ మేడ్ మీ సో స్ట్రాంగర్ టుడే. ఐ విల్ ఆల్వేస్ బి థ్యాంక్ఫుల్
సో నా ఇంకొక ఫ్రెండ్ ఉన్నారు హంజా, తను ప్యారిస్లో ఉంటారు. సో ఐ జస్ట్ వాంటెడ్ టు స్టోర్ హిస్ కాల్ ఆల్సో. Hello, Vanya. హౌ ఆర్ యూ? Good, and you? ఐఎమ్ గుడ్. It's your last day. Yeah, that's why I just wanted to speak with you. Actually, Yeah. Monday is my last working day. But like on Monday, I'm going to surrender my laptop before 2, and you are going to log in at 2 o'clock. So again, I will not have Okay. time to speak with you. That's why I've called today. Thank you for the call. We're gonna miss you. Yeah, I'm gonna miss you. Thank you so much for everything. You were always there when I needed, and you always supported me. And whenever I got stuck, you used to come and pull me out of that. And thank you so much. You say goodbye to your colleagues in CAP. Yeah, I like spoke with everyone. And okay, due to Olympics, you have fortunate to work from home. Yes, it's good for me. I'm working from home. యా. సో ఇలా నాకు మంచి ఫ్రెండ్స్ ఉన్నారు క్యాబ్జెమ్నీలో, అండ్ ఐఎమ్ గోయింగ్ టు మిస్ ఎవ్రీ వన్. సో ఏ జర్నీ ఈజీ కాదు, మనం దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నంతసేపు అది హార్డ్గానే ఉంటుంది. అండ్ వన్స్ వీ కమ్ అవుట్ ఆఫ్ ఇట్, ఇట్స్ ఈజీ అండ్ ఐ డిడ్ ఇట్ అని అనిపిస్తుంది. సో ఇలా నా క్యాబ్జెమ్నీలో జర్నీ ఎండ్ అయిపోయింది, అండ్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ ఎవ్రీథింగ్. సో నా నెక్స్ట్ వీడియోస్లో నేను హౌస్ వైఫ్ లాగా ఉండబోతున్నానా, లేకపోతే కొత్త జాబ్ ఏమైనా చేస్తున్నానా, ఇవన్నీ అప్డేట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.